భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. నువ్వు వెళ్ళే మార్గంలో మొరుగుతున్న కుక్కలన్నిటికీ నోరు ముయించాలంటే నీవు ఎప్పటికీ నీ గమ్యం చేరలేవు. నీవు కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చెయ్యడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. కావాల్సింది నీలో కృషి, పట్టుదల మాత్రమే. జీవితంలో ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు. ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారని పరిగెత్తకండి. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పని సరిపెట్టుకో. కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒకడున్నాడు. లెక్క సరిచెయ్యకుండా వదిలిపెట్టడు. బలం అందరికీ ఉంటుంది, కాని సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ సంకల్ప బలం ఉన్నవారే విజయాన్ని సాధించగలరు. కష్టాలు బలహీనుడిని పడగొడతాయి, బలవంతుడిని అభివృద్ధి చేస్తాయి. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, కానీ మనసు పగిలితే శబ్దం మాత్రమే మిగులుతుంది. నిన్నుగా నమ్మేవారికి ప్రాణమిచ్చేయి, నిన్ను వదిలి పోయేవారికి దారి ఇచ్చేయి. జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడు తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్ని చూస్తారు. అదేవిధంగా ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి. ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో సంతోషమనేది ఉండదు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. కష్టపడితేనే తెలుస్తుంది బ్రతుకు విలువ, దూరమైతేనే తెలుస్తుంది మనిషి విలువ. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. ఎదిగేవాడికి ప్రతినిత్యం రగిలే గుణము కావాలి. ఎదిగినవాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరాక తగిలేసే రకం. ఇది నేటి మనిషి తీరు. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకండి. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, పర్వాలేదు. కానీ పని మొదలు పెట్టిన తరువాత 1000 అడ్డంకులు ఎదురొచ్చినా వెనుతిరగవద్దు. సంతోషానికి బాధకి తక్కువ వ్యత్యాసమే ఉంటుంది. సంతోషం ఎప్పుడూ
మన ముఖంలోనే కనిపిస్తుంది. బాధ మన కంటి నుండి వచ్చే కన్నీటిలోనే తెలుస్తుంది. ఖాళీ సమయాన్ని కేటాయించడం వేరు, మన కోసం సమయాన్ని కేటాయించడం వేరు. మొదటిది ఆప్షన్, రెండోది ప్రయారిటీ. మనం ప్రయారిటీగా లేకున్నా పర్లేదు, ఆప్షన్గా మాత్రం ఉండకూడదు. నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. కడుపులో పుట్టే ఆకలి, కళ్ళల్లో వచ్చే కన్నీరు, ఈ రెండు మనిషి ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి. సూర్యుడి వెలుగు పగలు దారి చూపిస్తే, ఆత్మవిశ్వాసం చీకట్లో కూడా దారి చూపిస్తుంది. మీకున్న మంచి కాలం ప్రపంచానికి మీరేమిటో తెలియజేస్తుంది. మీకు వచ్చిన కష్టకాలం ప్రపంచమంటే ఏమిటో మీకు తెలిసేలా చేస్తుంది. ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంత చీప్ అయిపోతాం. ఎంత అందుబాటులో ఉంటామో అంత లోకువ అయిపోతాం. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే అతి ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. అదృష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఈరోజు నీదైతే రేపు నాది, ఆపై మరొకరిది. కాబట్టి నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు, మన కష్టాన్ని మనం నమ్ముకుంటే బాగుపడతాం. నిన్ను చూడకముందే, నీ గొంతు వినకముందే నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ.